హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. రాజస్థాన్‌కి సంబంధించిన 10 ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. ఏంటి చారి, గవారి, తారాతల్లి, కచ్చిగోడి, చక్రి, గూమర్, గేర్, కల్బెలియా, కత్పుత్లి, బవాయ్. చాలా ఇంపార్టెంట్ ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఇవి. వితిన్ 3 మినిట్స్ ఈ పేర్లని ఎలా గుర్తుపెట్టుకోవాలా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వితిన్ 3 మినిట్స్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ ఒక ఇమేజ్డ్ బేస్డ్ ట్రిక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వితిన్ 3 మినిట్స్ ఈ 10 పేర్స్ గూడా మీరు ఈజీగా జీవితకాలం గుర్తుపెట్టుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. జీకే గురూజీ శ్రీనివాస్ గ్యారంటీ అన్నమాట. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రాజస్థాన్ అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది? రాజులుండే స్థానం. సో, రాజు ఎక్కడ కూర్చుంటాడు? చైర్ మీద కూర్చుంటాడు. సభ అయ్యేటప్పుడు చైర్ మీద కూర్చుంటాడు. సడెన్‌గా అతనికి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక దగ్గర తప్పు జరిగిందంటే ఏం చెప్తారు? అక్కడ ఉన్న అనుచరులు గాని, పూజారులు గాని ఉంటారు. గవ్వలేసి చూస్తుంటారు కదా! అప్పుడు టైంలో ఏం చేస్తారు? గవ్వలేసి చూయిస్తారనమాట. ఏదో ఒక నంబర్ ఇస్తే మీరు అక్కడికెళ్తే గెలుస్తారా? లేదా? అక్కడికెళ్తే మీది సక్సెస్ అవుతుందా? లేదా? అని చూసి వెళ్తారు. సో, గవ్వలేసారు. గవ్వలేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్తే గెలుస్తారని. ఎంటనే తీరా తల్లి అన్నారు. ఏంటి? తీరా తల్లి. ఏం తీస్తారయ్యా? అక్కడికి వెళ్ళాలంటే ఏం తీస్తారు? రాజు గుర్రం మీదనే ఎళ్తాడు. ఎలాగెళ్తాడు? గుర్రం మీదెళ్తాడు. లేదనుకోండి, గుర్రంతో ఉన్న చక్రాల బండి మీద ఎళ్తారు. చక్రం ఎలా తిరుగుతుంది? గూమ్ గూమ్ అంటే గోల్‌గా తిరుగుతుంది. గూమ్ గూమ్‌లాగా తిరుగుతుంది. గూమ్ అంటే తిరగడం అనమాట. చక్రం అనేది గోల్ గోల్‌గా తిరుగుతుంది. దానికి ఇప్పుడు మోడర్న్ టెక్నిక్స్ లాగా ఏ గేర్లు గట్టా ఉండవు. ఏ గేర్స్ ఉండవు. ఆ గుర్రంకి గట్టిగా కొడితే ఆ గుర్రం స్పీడ్‌గా పరిగెడుతూనే ఉంటుంది. ఓకే. అక్కడ చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఏమైంది? ఎక్కువ పట్టుకున్నారు. 'ట్రిపుల్ ఆర్' మూవీలో చూసారు కదా! కొమరం భీముడో కొమరం భీముడో ఆ సాంగు. అక్కడ ఎలాగ ఎన్టీఆర్‌కి రామ్ చరణ్ కట్టి కొడుతుంటాడో, ఎక్యూజ్ దొరికిన తర్వాత అక్కడ ముస్లిం దొరికిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు కాళ్ళు కట్టేసారన్నమాట. ఎలాగా? కాలుకి కట్టేసి బెల్ట్‌తో కొడుతున్నారన్నమాట. కొట్టారు. అప్పటికి గూడా మానపోతే ఏం చేసావు? అని చెప్పకపోతే ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. కట్ చేసి కట్ అండ్ పుట్ అసైడ్. ఆ మనిషికి కట్ చేసేసారు రాజులు. కట్ చేసామంచు సైడ్ పెట్టేసారు. ఓకే. ఇదంతా చూసి జనాలు జడిసిపోయి బాబోయ్! అన్నారు. అక్కడున్న జనాలందరూ 'త్రిపుర' మూవీలో చూసారు కదా! కొడుతున్నప్పుడు జనాలు ఎలాగా కనికారంగా చూస్తారు. బాబోయ్! బాబోయ్! అని. సో, బాబోయ్! అనేసి జనాలందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈ 10 ఫోక్ డాన్సెస్ పేర్లు మీరు ఈజీగా రాజస్థాన్‌కి సంబంధించినవని గుర్తుపెట్టుకోవచ్చు. స్టార్టింగ్‌లో మీకేం ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను? రాజు చైర్ మీద సభలో కూర్చున్నారు. చైర్ మీద అనగానే మీకు చారీ డాన్స్ గుర్తుకొస్తుంది. తర్వాత గవ్వలేసారని చెప్పాను కదా! సో, గవ్వలు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? గవారీ గుర్తుకొస్తుంది. తర్వాత తీర తల్లి అన్నారు కదా! సో, తీర తల్లి అనగానే మీకు తేరా తలి అనేసి ఫోక్ డాన్సెస్ ఫార్మ్ నుంచి మీకు రాజస్థాన్‌కి సంబంధించింది గుర్తుకొస్తుంది. తర్వాత ఎలాగెళ్ళాడు? గోడి అంటే ఏంటి? గుర్రం అనమాట. గుర్రం మీద హిందీలో గోడికి ఏమంటారు? గుర్రం అనమాట. ఓకే. సో, గుర్రం మీద వెళ్లారు. లేదంటే చక్రాల బండి మీద వెళ్తారని చెప్పాను. సో, చక్రాల బండి అనగానే మీకేం గుర్తుకొస్తుంది? చక్రం గుర్తుకొస్తుంది. సో, చక్రం అనగా మీకేం గుర్తుకొస్తుంది? చక్రి ఫోక్ డాన్స్ అనేసి గుర్తుకొస్తుంది. ఆ చక్రం అనేది ఎలా తిరుగుతుంది? గోలు గోలుగా గూమ్ అంటే తిరగడం అనమాట. సో, గూమ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? గోల్ అనగానే గోల్ రౌండ్ తిరుగుతుందంటే గూమర్ గుర్తుకొస్తుంది. తర్వాత ఆ బండికి గేర్లుండవని చెప్పాను నేను. గేర్లుండవు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? గెయిర్ అని గుర్తుకొస్తుంది. గెయిర్ ప్రోగ్రెస్ అని గుర్తుకొస్తుంది. తర్వాత అక్కడికెళ్లారు, అక్యూజ్డ్ పట్టారు. 'ట్రిపుల్ ఆర్' మూవీ స్టోరీ చెప్పాను కదా! కట్టేసారన్నమాట. కట్టేసి బెల్ట్‌తో కొట్టారు. సో, కట్టేసి బెల్ట్‌తో కొట్టారు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? కాల్ బెలియా కాలుకి కట్టారు. బెల్ బెలియా అంటే బెల్ట్‌తో కొట్టారు. కల్ బెలియా కాళ్ళకి కట్టేసి బెల్ట్‌తో కొట్టారని గుర్తుకొస్తుంది. ఆ విధంగా మీరు కల్ బెలియా ఫోక్ డాన్స్ ఎక్కడికి సంబంధించిన క్వెషన్ వస్తే ఆన్సర్ ఏంటి? రాజస్థాన్‌కి సంబంధించినవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అగ్రీ అవ్వకపోతే నిజం చెప్పకపోతే ఏం చేశారు? కట్ అండ్ పుట్ అట్ ఎ సైడ్ అని చెప్పాను. కట్ అండ్ పుట్ అట్ ఎ సైడ్ అని చెప్పాను నేను. కట్ చేసి సైడ్ పెట్టేశారు. కట్ చేసి సైడ్ పెట్టేశారు అనగా మీకేం గుర్తుకొస్తుంది? కట్‌పుత్లి అని గుర్తుకొస్తుంది. కట్‌పుత్లి ఫోక్ డాన్స్ ఫార్మ్ ఎక్కడికి సంబంధించింది? రాజస్థాన్‌కి సంబంధించింది గుర్తుకొస్తుంది. అదంతా చూసి జనాలు ఏమని చెప్పారు? బాబోయ్! బాబోయ్! ఇలా కట్ చేసేసారా అని చెప్పారు. సో, బాబాయ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బాబాయ్ ఫోక్ డాన్స్ గుర్తుకొస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక చిన్న ట్రిక్‌తో 10 ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ ఫార్మ్స్ రాజస్థాన్‌కి సంబంధించినవి గుర్తుపెట్టుకున్నారు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. జై జై భారత్! మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం.